మీకు అవుట్ ఆఫ్ ద క్రికెట్ మీరు ఇన్ని మూవీస్ని ఇమాజిన్ అంటే లైక్ కంపేర్ చేస్తూ ఒక కమెంటరీ ఇస్తూ ఉంటారు లైక్ బాహుబలి ఈ టైప్ RRR కానీ ఏదైనా రామ్ చరణ్ లేకపోతే ఈ పేర్లు తీసుకొని సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? అగైన్ నేను హీరో వర్షిప్కి వ్యతిరేకత. నాకు నచ్చదు హీరో, నాకు హీరో వర్షిప్ నచ్చదు. నాకు అందరు హీరోలు ఒకటే, నాకు వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఉండదు. నాకు ఒక ఫేవరెట్ హీరో ఉండదు. ఈ హీరో సినిమాలు మాత్రం చూస్తా, పక్క హీరో సినిమా అంటే నేను ద్వేషిస్తా, వాళ్ళని ట్రోల్ చేస్తా, అలా అని కాదు. అది ఉండదు. నాకు కాన్సెప్ట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ ఫేవరెట్ హీరో. నాకు సింగిల్ ఫేవరెట్ క్రికెటర్ అడిగినా చెప్పలేను నేను. ఓకే, బికాజ్ నాకు నేను లిస్ట్ చదువుతా ఇప్పుడు మీకు ఎవరు అడిగినా ఇదే ఆన్సర్. ఇప్పుడు టాప్ 5 హీరోస్ చెప్పండి. అగైన్ దట్స్ ఎ ప్రాబ్లమ్ హియర్. నేను ఇప్పుడు టాప్ 5 హీరోస్ చెప్పినా కూడా నేను చెప్పిన దాని ప్రకారంగా ఏదో ఒక ఆర్డర్ ఫిక్స్ అయిపోతారు. నాకు ఒక ఆర్డర్ అంటూ కూడా లేదు. నాకు ఇప్పుడు కాదు, ఆర్డర్ చెప్పకండి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి టైం నుంచి కూడా నాకు గుండమ్మ కథ మిస్సమ్మ కూడా అంతే ఇష్టం. ఓకే ఓకే, సో ఆ సినిమాలో అంతే ఇష్టం. నాకు మాయాబజార్ మోస్ట్ ఫేవరెట్ మూవీ. ఎందుకంటే నాకు మాయాబజార్ ఇష్టం, దాంట్లో ఉన్న యాక్టర్స్ కాదు. ఎలా అయితే నాకు స్పోర్ట్ ఇష్టమో, స్పోర్ట్ వల్ల క్రికెటర్స్ ఇష్టం కానీ, క్రికెట్ వల్ల క్రికెటర్స్ ఇష్టం కానీ, క్రికెటర్స్ వల్ల నాకు స్పోర్ట్ ఇష్టం కాదు. అలాగే ఒక హీరో వల్ల సినిమా కాదు, నాకు సినిమా ఇష్టం. గట్టిగా మాట్లాడితే నాకు డైరెక్టర్స్ ఎక్కువ ఇష్టం. బికాస్ డైరెక్టర్స్ ఉన్నారు మళ్ళీ అక్కడ కూడా. డైరెక్టర్స్ ఉన్నారు. లైక్ నాకు రాజమౌళి గారి సినిమాలు ఇష్టం, అనురాగ్ కశ్యప్ గారి సినిమాలు ఇష్టం, మున్నాబాయ్ డైరెక్టర్ ఆయన సినిమాలు చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు వుడీ ఆలన్ మూవీస్ ఉంటాయి, చాలా హ్యూమరస్గా ఉంటాయి. క్లింట్ ఈస్ట్వుడ్ ఉన్నాయి, తన సినిమాలు చాలా ఇష్టం. నాకు అవెంజర్స్ యాజ్ అ మూవీ చాలా ఇష్టం. అవెంజర్స్ అది కూడా మేక్ బిలీవే, బట్ యాజ్ అ మూవీ నాకు చాలా ఇష్టం. తెలుగులో ఇంకా చాలా మంది ఇప్పుడు వెంటనే పేర్లు, సుకుమార్ గారి సినిమాలు చాలా ఇష్టం. బికాస్ వెరీ ఇంటెలిజెంట్గా సినిమాలు తీస్తారు, రైట్? చాలా పేర్లు మిస్ అవుతాను ఇప్పుడు వరుసగా. ఇప్పుడు పేర్లు చెప్పలేదు అంటే వాళ్ళు ఇష్టం లేదని కాదు, అదే అర్థమైంది. నాకు బేసిక్గా కంటెంట్ నచ్చితే ఎవరన్నా ఏదైనా నచ్చి, మంజుమల్ బాయ్స్ మనం చూసా, తెగ నచ్చేసింది. దాంట్లో మనకు ఆ భాష అర్థం కాదు, సినిమా ఆ హీరోలు ఆ స్టార్స్ ఎవరు మనకి పెద్దగా తెలియదు. కంటెంట్ నచ్చింది, బేసిక్గా నాకు కంటెంట్ నచ్చితే చాలు, ఏదైనా చూసేస్తాను. అదే యాక్చువల్లీ ఇప్పుడు పక్క సినిమాని ద్వేషించడం, ఈ సినిమాని పొగుడుదాం అని చెప్పేసి కొంతమంది అనుకుంటారేమో. అంటే మ్యాక్సిమం మెజారిటీ ఒక 100%లో తీసుకుంటే 70% ఫ్యాన్స్ అలాగే అనుకుంటారు, అరే వేరే హీరో సినిమాకి వెళ్ళకూడదు. బట్ ఎక్కడైతే ఆ 30% ఉన్నారో దే విల్ వర్షిప్ దేర్ హీరోస్. లైక్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ని చూసి నేను వాళ్ళకి ఫ్యాన్ అయ్యాను, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి, వాళ్ళ యొక్క ఆన్ అండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కొంతమందికి. ఫ్యాన్స్ దగ్గరికి వచ్చి ఒకలా ఉంటారు, బ్యాక్ సైడ్ ఇంకోలా ఉంటారని చెప్పేసి చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. సో అట్లాగా మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఒక టాలీవుడ్ యాక్టర్ ఎవరు? అంటే లైక్ ఈయన చూస్తే ఇన్స్పైర్ అవ్వచ్చు, లైక్ ఈయన క్యారెక్టర్ని తీసుకొని ఇన్స్పైర్ అవ్వచ్చు అని చెప్పి. నేను చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ చిరంజీవి గారి సినిమాలు చాలా ఎక్కువ చూసేవాళ్ళం, రైట్? అప్పట్లో సంవత్సరానికి 3-4 సినిమాలు కూడా వచ్చేవి. ఆయన కెరీర్ గ్రాఫ్ కనుక ఫాలో అయితే ఆబ్వియస్లీ ఎంత కష్టపడారో అర్థమవుతుంది, రైట్? తన జర్నీ చూసినా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. రవితేజ గారి జర్నీ చూసినా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారి జర్నీ ఆయనది సెపరేట్ జర్నీ. ఇప్పుడు బికాజ్ వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు కాబట్టి తనకి సినిమాలో అవకాశాలు వచ్చాయని అనుకున్నా కూడా జనాలు యాక్సెప్ట్ చేయకపోతే అది పెద్ద హీరో అయ్యేవారు కాదు, రైట్? ఎవరి జర్నీ వాళ్ళకు ఉంటుంది. అగైన్ నాగార్జున గారు ఆబ్వియస్లీ ఏఎన్ఆర్ గారు అబ్బాయి కాబట్టి ఎంట్రీ ఈజీగా దొరుకుండొచ్చు. బట్ ఇన్ని సంవత్సరాల పాటు ఇంకా రెలవెంట్గా ఉన్నారు అంటే దానికి ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలో అది బట్టి ఊహకే వదిలేయచ్చు. నాని ఫర్ ఎగ్జాంపుల్, కంప్లీట్గా అసలు కనెక్షన్ లేని ఒక వ్యక్తి వచ్చి ఇన్ని మంచి సినిమాలు చేయడం, దట్స్ అగైన్ వెరీ ఇన్స్పైరింగ్, రైట్? ఇట్లా చాలా మంది ఉన్నారు. అగైన్ బికాజ్ ఐ థింక్ ఒక పేరు చెప్పాలి అంటే చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో చిరంజీవి గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు తన సినిమాలు నచ్చుతున్నాయంటే ఇప్పుడు ఆబ్వియస్లీ తన సినిమాలు అంతగా నచ్చట్లేదు, చిన్నప్పుడు నచ్చి. ఇప్పుడు కూడా జగదేక్ వీరుడు అతిలోక సుందరి వేస్తే మళ్ళీ కూర్చొని కన్నార్పకుండా చూస్తారు. మాయాబజార్ చూస్తా అంటున్నారు, జగదేక్ వీరుడు ఎగ్జాక్ట్లీ. సో అంటే స్వయం కృషి చూస్తామంటే తప్పకుండా చూస్తా. అలా చాలా సినిమాస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సినిమాలు నాకు పెద్దగా ఎక్కలేదు, ఓపెన్గా ఆనెస్ట్గా చెప్పేస్తా. నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు, రైట్? బట్ ఆయన జర్నీ చిన్నప్పటి నుంచి చూసింది ఐ థింక్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ యాజ్ ఎ పర్సన్. జస్ట్ మిమ్మల్ని